ప్రేమైన వాళ్ళారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క బైబిలు వాక్య పఠనము కొరకై యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుతానండి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో కనులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఇక్కడ యోహాను ప్రారంభంలోనే జీవవాక్యము గురించినటువంటి యొక్క సంగతి అంటున్నాడు. కాబట్టి జీవవాక్యము లేకుంటే వర్డ్ ఆఫ్ లైఫ్ అంటారు. కాబట్టి జీవవాక్యము అంటే ఏంటి? ఆ? వాక్యము జీవముగా మారిట్టున్నది అనేటువంటి కార్యాన్ని మనము యోహాను సువార్త ప్రారంభంలోనే చూస్తాం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడు ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను అని చెప్తూ ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగైండెను. కాబట్టి వాక్యము దేవుడేంటున్నది, వాక్యము దేవుని యొద్ద ఉంటున్నది, వాక్యము దేవుడేంటున్నాడు, వాక్యమే జీవమేంటున్నది, ఆ జీవము మరి మనుషులకు వెలుగైండెను. కాబట్టి ఆ జీవం కాబట్టి దేన్ని సూచిస్తున్నదంటే జీవవాక్యం అనేటువంటిది యేసు క్రీస్తు ప్రభువుని సూచించేదిగా ఉంటుంది. ఆయనే వాక్యం, ఆయనే జీవం, ఆయనే వెలుగు. మరి ఇక్కడ చూస్తుంటున్నాము, అదే 14వ వచనంలో ఆ వాక్యము, ఏ వాక్యము? మరి ఏ వాక్యమైతే ఆది అంటుండే అదో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. కాబట్టి ఈ వాక్యమే శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువుగా ఈ యొక్క లోకంలో మరి వచ్చి నివసించినది మన మధ్య. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమలే మనం ఆయన మహిమను కనుగొంటిమి. కాబట్టి మనము ఏం చూస్తున్నాము? తండ్రి తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపించినట్టే విధానాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి జీవవాక్యము అనేటువంటిది మరి ఆది యందు ఉన్నటువంటి వాక్యము, దేవుడై ఉన్నట్టు వాక్యము, దేవుని వద్ద ఉన్నట్టు వాక్యము, మరి జీవం కలిగినట్టు వాక్యము క్రీస్తు యేసు ఆ సశరీరుడు దారుడై మన మధ్యలో నివసించినట్టు వాక్యము. ఈ యొక్క వాక్యాన్ని గురించి ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట చెప్తుంటున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మరి చూడండి, ఆ, ఎస్ 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వానిందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో ఉండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి వాడు జీవములోనికి దాటింటాడు. కాబట్టి యేసుప్రభు ఏమంటాడంటే నా మాట విని, కాబట్టి ఆయన మాట విని ఆయన పంపిన వారిని విశ్వాసం ఉంచువాడు ఏమంటున్నాడు? జీవము గలవాడు. ఎట్లా జీవము? ఇది నిత్య జీవము. ఎందుకంటే మరి చూస్తుంటున్నాం, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటింటున్నాడు. అంటే అర్థం ఏంటి? మరణములో నుంచి జీవములోనికి. ఒకవేళ ఆ విధంగా యేసుక్రీస్తును అంగీకరించకుండా ఉండి చనిపోతే నువ్వు మరణంలోనే చనిపోతావు, పాపంలోనే చనిపోతావు, నీకు నిత్య నరకం. అయితే యేసుక్రీస్తుడు అనుగ్రహించే మాట ఏంటంటే నా మాట విని. కాబట్టి ఆయన మాట లేక ఆయన మరి విని ఆయన అంగీకరించినట్లయితే ఇక్కడ ఎట్లుంటున్నాము? మరణంలో నుంచి జీవములోనికి దాటి ఉంటున్నాము. కాబట్టి ఈ యొక్క జీవము కలిగిన మాట అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం. మరి రెండవదిగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయములో, దట్ ఈస్ యోహాను సువార్త 4వ అధ్యాయము 14, రైట్, 14 వచ్చాను 14 వచ్చుతాను. ఏమంటున్నాడు ఇక్కడ? చూస్తుంటున్నాము, సమరయ స్త్రీతో యేసుక్రీస్తుడు మాట్లాడుతూ ఉండేటప్పుడు ఏమంటాడంటే నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. నేనిచ్చు నీళ్లు, కాబట్టి నా నీళ్లు, నేనిచ్చు నీళ్లు, నేను ఆశీర్వదించు నీళ్లు అంటే ఆయన తను తాను మరి అక్కడ జీవ జలముగా చూస్తుంటున్నాం. వాటర్ ఆఫ్ లైఫ్ కదా. కాబట్టి వర్డ్ ఆఫ్ లైఫ్ అని మనం చూస్తాం. ఇప్పుడు వాటర్ ఆఫ్ లైఫ్ అని ఎట్లాగా జీవజలము. దీని యొక్క అద్భుతం ఏంటి అంటే ఈ యొక్క కార్యము ఆ నీటిని తాగువాడు ఎల్లప్పుడూ జీవించు.
కాబట్టి ఈయన వాక్యం విని దాన్ని చేర్చుకున్నవాడు నిత్యము జీవించును. ఇక్కడ కూడా మరి ఏం చూస్తున్నాము? ఆయన నేను జీవజలం ఇస్తాను, దాన్ని తాగితే ఇక మీదటప్పుడు కూడా దప్పికొనడు. చూసిగా. కాబట్టి ఆయన ఇచ్చేటువంటిది శాశ్వతమైనటువంటిది, శాశ్వతమైన జీవము, శాశ్వతముగా ఇక్కడ దప్పి తీర్చుట అనేటువంటి కార్యం. ఆయన మరి యేసుప్రభు ఏమంటున్నాడు మనకు? ఈ హాజ్ బికమ్ ఏ వాటర్ ఆఫ్ లైఫ్. కాబట్టి ఆయన మనకు జీవజలమైంటున్నాడు అనే కార్యాన్ని చూస్తున్నాం కదా. మరి 36వ కీర్తనలో ఒక మాట చూస్తున్నాం. 36వ కీర్తనలో కీర్తనకర్త ఏమంటాడంటే, మరి 36వ కీర్తన 9వ వచనం, 36వ కీర్తన 9వ వచనంలో మనం గమనించినట్లయితే, ఎస్, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగు పొందియే మేము వెలుగును చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది అని చెప్తూ, నరులు నీ రెక్కల నీడన ఆశ్రయించదు అని చెప్తూ, నీ మందిరము సమృద్ధి వలన మేము సంతృప్తి అందినాం, ఆనంద ప్రవాహములో నీ వాడిని తాగించున్నావు కదా. అట్లాగే ఏమంటాడు? నీ యొద్ద జీవపూట కలదు. కాబట్టి ఆయనే జీవపూట. కాబట్టి క్రీస్తు యేసునందుకు వచ్చి దగ్గరకు వచ్చిన వారు, ఆయన ఇచ్చే నీళ్లు తాగిన వారు ఎప్పుడు కూడా దప్పి కొనరు. ఎందుకంటే ఆయన మరి జీవపు మరి నీరైంటున్నాడు. తర్వాత 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే, 6వ అధ్యాయము 32, 33, 35 వచనాలు చూస్తాం చూడండి. చూసినట్లయితే ఏమంటున్నాడంటే, 33లో, పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమైనది మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున ప్రభువా ఈ ఆహారము ఎప్పుడు మాకు అనుగ్రహించు, ఎవడు మాకు అనుగ్రహించండు? అందుకు యేసు వారితో ఇట్లను, జీవాహారము నేనే. కాబట్టి వర్డ్ ఆఫ్ లైఫ్, దిస్ ఈజ్ ది బ్రెడ్ ఆఫ్ లైఫ్ అనేటువంటి కార్యం. కాబట్టి జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఎంత మాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వసించేవాడు ఎప్పుడు తప్పికొనడు. సో ఎటర్నల్ థింగ్స్, ఆయన ఇచ్చేటువంటి నిత్యమైన కార్యములు. అందుకొరకే ఆయన ఏమంటాడు 51వ వచనంలో కూడా, పరలోకం దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనా ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. కాబట్టి నిత్య జీవము క్రీస్తు జీవాహారం అంటే నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంటున్నాడు. ఆయన జీవాహారం అయ్యండి. కాబట్టి మరి ఆయన ఏమంటున్నాడంటే, నేనిచ్చు ఆహారం లోకమునకు జీవం కొరకై నా శరీరమని మీతో చెప్తున్నాను. కాబట్టి ఆయన యొక్క శరీరం మన కొరకై శిలువలో విరోబడినదిగా ఉంటున్నది, రక్తం మన కొరకై కార్చబడినదిగా ఉంటున్నది అనే కార్యం చూస్తున్నాం. అట్లాగే 14వ అధ్యాయం ఏమంటాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, యేసు చూడండి, మరి యేసు నేనే మార్గమును సత్యమును జీవమని ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరును రాలేడు. కాబట్టి ఆయన మరి మార్గమైంటున్నాడు, ఈజ్ వే ఆఫ్ లైఫ్. కాబట్టి ఆయన జీవ మార్గమైంటున్నాడు. ఆయన చూసినట్లయితే మొట్టమొదటిగా జీవవాక్యమైంటున్నారు, రెండవదిగా మనం చూస్తున్నాము జీవపు నీరైంటున్నారు, జీవ జలమైంటున్నాడు, మూడవదిగా మనం చూస్తున్నాం జీవ ఆహారం అంటున్నాడు, నాలుగవదిగా జీవ మార్గమైంటున్నాడు అనేటువంటి కార్యం. కాబట్టి నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు అంటే ఆ నిత్య జీవము అనేటువంటి కార్యం ఇక్కడ మనకు బయలుపరచబడేది ఉంటున్నది. అట్లాగే మనం గమనించినట్లయితే 11వ అధ్యాయంలో ఏమంటాడు? 11వ అధ్యాయము ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు మార్తాతో మాట్లాడుచుంటున్నాడు. మరి మార్తా వచ్చి తన యొక్క తమ్ముడు మరి చనిపోయింటున్నాడు, అయ్యా నువ్వు ఉన్నట్లయితే మా తమ్ముడు చనిపోకుండా ఉండును అని ఆయన అడిగినప్పుడు యేసు ప్రభు ఏమంటాడు? అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అంటే గ్రేట్ బ్లెస్సింగ్. నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. చూసావా? ఇది ఆ యొక్క మరి ఆయన మనకు జీవము పునరుత్థానం పెట్టినాడు, ఈజ్ ఎ రెజరక్షన్. కాబట్టి ఈ యొక్క వాక్యం అనేటువంటిది యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చి ఆయన మనకు జీవాహారము, జీవపానము, నిత్య జీవము, చూసినట్టయితే నిత్య మార్గము, మరి పునరుత్థానమైన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైన సోదర సోదరి, ఈ రహస్యం మనం ఎరిగినట్లయితే దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడే కానీ తప్పించి మరి దాన్ని విడిచిపెట్టాం. దినదినము ఆయన వాక్యం అనేటు ఆహారం మనం భుజించాల. వాక్యం వినుట మాత్రమే కాదు, వాక్యం చదువుట మాత్రమే కాదు, వాక్యం నేర్చుకుంటూ మాత్రమే కాదు,
వాక్యం ధ్యానించటం మాత్రమే కాదు, వాక్య ప్రకారం అనుసరించాల. అది ప్రాముఖ్యమైనది. ఆ విధంగా చేసినట్లయితే ఆయన యొక్క నిత్య జీవము, నిత్య మార్గము, నిత్యమైనటువంటి యొక్క ఆశీర్వాదం మనకు ఉండేదిగా ఉంటుంది. కాబట్టి మనము ఇక్కడ గమనించే కార్యం ఏంటంటే, మరి ఆయన మనకు నిత్య జీవం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని గమనిస్తాం.